సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిద్రలేమితో అధిక కొలెస్ట్రాల్ బాధ అనే అంశం చూద్దాం. సాధారణంగా కొలెస్ట్రాల్ను ఆహారంతో ముడిపెడుతూ ఉంటారు. అయితే అధిక కొలెస్ట్రాల్ మోతాదులకు నిద్రలేమికి అవినాభావ సంబంధం ఉంది. నిద్రలేమితో కార్టిజాల్ హార్మోన్ మోతాదు పెరుగుతుంది. ఈ హార్మోన్ కాలేయానికి అధిక కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తుంది. అలాగే కంటి నిండా నిద్ర లోపించడం వల్ల ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ ప్రభావితమై శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. ఆహార నియమాలు, వ్యాయామాలు పాటించినా అదుపులో రాని మొండి కొలెస్ట్రాల్ మోతాదులు కంటి నిండా నిద్రతో అదుపులోకి వస్తున్నట్లుగా వైద్యులు గమనిస్తున్నారు. కాబట్టి రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలకు తగ్గకుండా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆహార నియమాలను కూడా పాటిస్తే మరీ మంచిది. ఈరోజు మనం నిద్రలేమితో అధిక కొలెస్ట్రాల్ అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.